నేను దేంట్లో ప్రయోగం చేయమన్నా సరే ట్రై చేస్తాను కానీ జుట్టు జోలికి మాత్రం పోను. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మా మధ్య జుట్టు ఊరికే రాలిపోతుంది, అసలు మొత్తం సన్నం అవుతుంది. ఇది చాలా మంది ట్రై చేస్తుండ్రు, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చాలా మంది చేస్తుండ్రు, మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళు. నేను ఎందుకు ట్రై చేయొద్దు, చూద్దాం వాళ్ళ జుట్టు బాగానే ఉంది కదా అని నేను పావు కేజీ ఆయిల్ తీసుకున్నా, బయట నుంచి పట్టించుకొచ్చిన ఆయిల్. అందులో మందారం ఆకులు, మందారం పువ్వులు, కట్ చేసుకున్న ఆనియన్, మెంతులు, కరివేపాకు ఇవి మొత్తం వేసి ఆయిల్ని మసాలా పెట్టుకోవాలి. మంచి రిజల్ట్ ఉంటాయంట. నేను కూడా ట్రై చేసి వాడిన వాళ్ళకైతే బాగానే ఉంది, జుట్టు కూడా రాలదు. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. మెంతులు అయితే మన హెయిర్ గ్రోత్కి అయితే చాలా యూజ్ అవుతాయి, ఆనియన్ అయితే హెయిర్ ఫాల్కి, కరివేపాకు కూడా మన హెయిర్ గ్రోత్కి మంచిగా బ్లాక్గా ఉండడానికి యూజ్ అవుతాయి. ఇంకా మందారం ఆకులు, పువ్వుల గురించి చెప్పక్కర్లేదు, మన హెయిర్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన జుట్టుకి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆయిల్ని మొత్తం స్టెయిన్ చేసుకోవాలి, ఏదైనా జల్లెడతోనైనా జాలితోనైనా సరే మొత్తం స్టెయిన్ చేసుకొని. ఆయిల్ చూడండి వైట్ కలర్ నుంచి గ్రీన్ కలర్ వచ్చింది. ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. ఈ ఆయిల్ పారాషూట్ ఆయిల్లో కూడా ట్రై చేయొచ్చు. నేనంటే బయట నుంచి తెచ్చుకున్నా కాబట్టి, పట్టించుకున్న ఆయిల్ తీసుకున్నా కాబట్టి నేను ఆయిల్లో ట్రై చేసిన. ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వస్తుంది మనకి. ఆ మిగిలిపోయిన పేస్ట్ కూడా వేస్ట్ చేయకుండా మంచిగా మిక్సీ కట్టుకొని ఆ పేస్ట్ని తలకెట్టుకొని 1 అవర్, హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసి అయిపోతుంది. జుట్టు కూడా మంచిగా ఉంటుంది. నేనైతే చేసిన తర్వాత చూసిన సిల్కీగా మంచిగా వచ్చింది నా జుట్టు అయితే. మంచి రిజల్ట్ ఉంటాయి.